విశాఖ ఉక్కుకు చెందిన తొలగించిన 2,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, శాశ్వత ఉద్యోగులకు 8 నెలలుగా ఇవ్వాల్సిన వేతనాలు తక్షణమే చెల్లించాలని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిస్థితిపై ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల పలుమార్లు పత్రికాముఖంగా ఆందోళనలు, లేఖలు రూపంలో పలుమార్లు సీఎం దృష్టికి తీసుకొచ్చినా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్, కార్మికుల ఉద్యోగ భద్రతలను దృష్టిలో పెట్టుకుని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజు ఉదయం విశాఖ ఉక్కు కర్మాగారం వద్ద కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ దీక్షకు చేపడుతున్నారని తెలిపారు. ఈ దీక్షకు పౌర సమాజం, వివిధ రంగాల ప్రజలు అందరూ నైతిక మద్దతు తెలపాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వినమ్రంగా రాష్ట్ర ప్రజానీకాన్ని అభ్యర్థిస్తోందని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ తెలిపారు. మహానగరంగా తీర్చిదిద్దుతూ పరిశ్రమలు కాపాడుతాం అనే రకాల మాటలు చెప్పి దాన్ని నిర్వీర్యం చేసి ఏదో ఒక రేటుకి తెగనమ్ముకొని వీళ్ళందరూ వాటాలు వేసుకుని పంచుకునే దానికోసం రెడీ అయ్యారో దాన్ని అడ్డుకోవడం కోసం షర్మిలమ్మ విశాఖ ఉక్కు యొక్క పూర్వవైభవాన్ని నిలబెట్టడం కోసం, ఉద్యోగస్తుల వారి కుటుంబాల యొక్క మంచి చెడులను కాపాడుకోవడం కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం, కొత్త ఎంప్లాయ్మెంట్ కోసం రేపు ఉదయం అక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు షర్మిలమ్మ చేసే ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు, సంఘీభావం తెలవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వినమ్రంగా ఆ ప్రాంత ప్రజానీకాన్ని, రాష్ట్ర ప్రజానీకాన్ని అభ్యర్థిస్తా ఉంది. కోతుల బెడద నివారించాలని కోరుతూ కృష్ణా జిల్లా మొవ్వ మండలం చిన్నముత్తేవి గ్రామంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు. గత సంవత్సర కాలంగా కోతుల బెడద బాగా పెరిగి ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోతుల బెడద నివారించాలని కోరుతూ కృష్ణా జిల్లా మోవ మండలం చినముత్తేవి గ్రామంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు. గత సంవత్సర కాలంగా కోతుల బెడద విపరీతంగా పెరిగి ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వికలాంగులు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కోతులు ఇళ్లలోకి ప్రవేశించి అన్ని వస్తువులను చిందరవందర చేయడంతో పాటు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని గ్రామస్తులు పంచాయతీ ఈవోకి అందజేశారు. మండలం చిరుముత్తేవి గ్రామంలో గత సంవత్సర కాలంగా కోతులు బెడద తన సంతానాన్ని ఉత్పత్తి చేసి రెట్టింపైనాయి. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా రోడ్ల మీద, ఇళ్ల మీద వచ్చి చిందరవందలు చేస్తున్నాయి. తినే ఆహార పదార్థాలు మొదలు గ్రౌండ్లో ఉన్న ఏ మొక్క కూడా, కాయ కూడా ప్రజలు తినే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సంవత్సర కాలంగా ఈ ఓర్పు పట్టారు సిగుతే ప్రజానీకం. ఇప్పుడు సచివాలయం దగ్గర నిరసన తెలియజేసి గ్రామంలో సంవత్సర కాలంగా తిష్టేసిన కోతుల బెడదలు నివారించాలని కోరుతున్నారు. మొన్నటిదాకా మినుములు పంట కూడా నాశనం చేసినాయి. ఇప్పుడు మినుము పొలాలు ఖాళీ అయిపోయి ఇళ్ల మీద పడి గీరతం, మనుషుల గీరతం కూడా జరిగింది. ఈ గ్రామంలోనే ఒక వికలాంగులారు ఆర్బీకేలో పనిచేసే అమ్మాయి పలానా కోలంటిగూడు నుంచి నడుచుకుంటూ వస్తానే శివాలయం దగ్గరే, నా దగ్గరే ప్రత్యక్షంగా నేను చూశాను. ఆమె 10 కోతులు చుట్టుపెట్టేవాడికి ఆగిపోయి ఏం చేయాలో పరిస్థితుల్లో వికలాంగురాలు భయంతో కంపించిపోయింది. ఇటువంటి పరిస్థితులు ముసలోళ్ళ మీద, పిల్లల మీద, గ్రామాల మీద ఎంటాడి కోతులు అరాచకం చేస్తున్నాయి. కాబట్టి పంచాయతీ అధికారులు, మండలాధికారులు తక్షణం స్పందించి చిరుముత్తే గ్రామంలో ఉన్న కోతుల బెడదను, అన్ని ప్రజానికాన్ని ఎదుర్కొన్న కోతుల బెడదని నివారించాలని వెంటనే యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుని గ్రామాల్లో ప్రజానికానికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం నక్కవానిదారి గ్రామంలో కొలువైన శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి 4వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ వారు భక్తుల కోసం భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నక్కాందారి గ్రామంలో చేస్తున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు 3 సంవత్సరాలుగా స్వామివారి ప్రతిష్టా మహోత్సవం ముగించుకుని మరి ఈ రోజున ప్రతిష్టా మహోత్సవం జరుగుతోంది. ఇవాళ 5,000 మందికి భోజనాల కార్యక్రమం జరుగుతోంది. మరి స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు జరిగినాయి. స్వామివారు అభయ ఆంజనేయ స్వామివారిని ఎలవేళలా కాపాడవలసిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మద్యం కుంభకోణం దర్యాప్తుపై ఎవరూ మాట్లాడవద్దని, అనవసరంగా మాట్లాడితే మరో రకంగా వెళ్తోందని మంత్రులకు సూచించిన సీఎం చంద్రబాబు.
సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందని, వారి పనికి ఎటువంటి ఆటంకం కలిగించవద్దని సీఎం వెల్లడి. పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థుల్లో నేడు ఉన్న కసి జీవితాంతం ఉండాలని ఆకాంక్షించిన ఐటీ విద్యుల శాఖ మంత్రి నారా లోకేష్ 100 రోజుల యాక్షన్ ప్లాన్ను బాగా అమలు చేశారని ఉపాధ్యాయులను కొనియాడిన మంత్రి లోకేష్. జూన్ 1వ తేదీ నుంచి చౌక ధరల దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు డోర్ డెలివరీ చేస్తామని వెల్లడించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గత వైసీపీ ప్రభుత్వం ఎండీయూల పేరిట ఈ వ్యవస్థను నాశనం చేసిందని మండిపాటు. బందరు చరిత్ర తిరగరాసేలా మసూలా బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపిన మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్. మసూలా బీచ్ ఫెస్టివల్కు తరలి వచ్చే లక్షలాది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.